హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇవాళ చింతచిగురుతోటి మెత్తాళ్ళ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ప్యాన్‌లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అందులోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకున్నటువంటి 150 గ్రాముల మెత్తాళ్ళని ప్యాన్‌లోకి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు మనం 1 ½ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కలుపుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 స్పూన్ కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మేము కొద్దిగా స్పైస్ ఎక్కువ తింటాము, అందుకని 1 స్పూన్ కారం వేసుకుంటున్నాం. స్పైస్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళకి హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం వేసిన తర్వాత ఈ మెత్తాలన్నీ 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత ఎసురు కోసం చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని వేసి వాటర్ని ఉడకనివ్వాలి. ఇలా ఎసురు ఉడకపట్టాక కట్ చేసుకున్నటువంటి 4 వంకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకొని వంకాయల్ని ఉడకనివ్వాలి. ఈ వంకాయలు ఉడికేలోపు మనం చింతచిగురుని క్లీన్ చేసుకుందాం. తొడలు లేకుండా చింతచిగురుని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా 2 చేతుల మధ్యలో చింతచిగురుని పెట్టుకొని ఇలా రబ్ చేసినట్టు చేయాలి. ఈ ఆకు మొత్తాన్ని కూడా ఇలా రబ్ చేసినట్టు చేయాలి. ఇలా రబ్ చేసినట్టు చేశాక మనం దీన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా ప్యాన్లోకి యాడ్ చేసుకున్నాక ప్యాన్లో ఆల్రెడీ ఎసురు ఉంటుంది కదా, ఆ ఎసురుతో ఈ చింతచిగురు మొత్తం ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా చిగురుని ఉడకనివ్వాలి. అంతే అండి, టేస్టీగా చింతచిగురు మెత్తాళ్ళ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో చూసి మీరు ఎప్పుడు కర్రీ చేస్తున్నారు, కామెంట్ ఎప్పుడు చేస్తున్నారు? థ్యాంక్ యూ.